ఏమైనా సాధిస్తే కనీసం 5 నిమిషాలు ఎంజాయ్ చేసే అవకాశం మాకు ఎవడైనా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. మీరందరూ చూశారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఇంటికి వచ్చారు. దాని తర్వాత ఆయన కలిసిన వెంటనే ఆ రోజు రాత్రి సింగపూర్కి వెళ్ళాం. నేను వెళ్ళా. మాకు వర్కింగ్ గ్రూప్ ఉంది సింగపూర్ మంత్రి గారితో. ఆ మీటింగ్ పెట్టుకున్న తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారితో అస్సాంకి వెళ్ళా. 2 గంటల ఫ్లైట్. అస్సాం నుంచి మళ్ళీ విజయవాడకి వచ్చి 2 గంటల ఫ్లైట్. 4 గంటల్లో నాకు 22 పాయింట్స్ ఇచ్చారు ఫాలోఅప్ చేసాక. ఈవేళ సింగపూర్ నుంచి మలేషియా వెళ్ళిపోతాను, అట్నుంచి అటే లండన్ వెళ్ళిపోతాను. అక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చి అట్నుంచి అటే స్విట్జర్లాండ్, హాంకాంగ్, ప్యారిస్ దేశాల్లో ఉన్న పేషెంట్. నేను అన్నా సార్ మీతో పని చేస్తాను, చాలా కష్టమైన పని అని చెప్పా. కనీసం ఫ్లైట్ ఉంది, కొంచెం ఎంజాయ్ చేయనండి సార్, కొంచెం ప్రశాంతంగా భోజనం చేయనండి, పిచ్చపార్టీ డిస్కషన్ చేద్దాం. ఇదే నా పిచ్చపార్టీ డిస్కషన్ అని చెప్పాడు ఆయన. సో ఆయన ఏంటంటే మేము ఎక్కడ రిలాక్స్ అవుతాం, మేము ఎక్కడ 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది భారతదేశంలో, ఎక్కడ రిలాక్స్ అవుతాం అన్న భయంతో నెక్స్ట్ ఏంటి కంటిన్యూస్ చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే, ఆగిపోయి ఉంటే కొట్టానంటే మొహం ఇత్తడిత్తడైపోద్ది.